మ్యామ్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,49,000 చేంజ్ ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్లయితే 2,65,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చని అంటారా? అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఒక 2 వీక్స్ నుంచి ఒక రోలర్ కోస్టర్‌లో ఉన్నారండి. ముందు మనం వాళ్ళందరినీ గూడా ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఒక రకమైన రోలర్ కోస్టర్ నుంచి కొంచెం బయటకు తీసుకురావాలి. ఫస్ట్ అంతా ఏమన్నారు? గోల్డ్ అండ్ సిల్వర్ యూఫోరియా చూసాం. సిల్వరు, గోల్డ్ ఆల్మోస్ట్ 250% సిల్వర్ అండ్ గోల్డ్ ఏమో 80%. సో ఇంక అందరూ గూడా అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే ఈక్విటీ నుంచి గూడా ఇక్కడ నుంచి ఆపేసి అందులోకి వెళ్ళిన వాళ్ళున్నారు. అలానే ఒక రకమైన అంటే ఇంకొక ట్రెండ్ చూసామండి. ఆ ట్రెండ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. ఎట్లా అంటే గోల్డ్ మీదే లోన్ తీసుకొని మళ్ళీ గోల్డ్ కొనడం. హావెంట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ అసలు గోల్డ్ లోన్ తీసుకొని మళ్ళీ ఆ అమౌంట్‌తో సిల్వర్ కొనడం. లోన్ తీసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకొని మళ్ళీ సిల్వర్‌లో. సో దిస్ యూఫోరియా వి నీడ్ టు అడ్రెస్. ఒక్కసారిగా పడిపోయిందండి. అవును. సో మళ్ళీ పానిక్ అయిపోయారు అందరూ కూడా. ఎందుకంటే షార్ట్ టర్మ్‌లో పెట్టారండి అందరూ కూడా. అంటే 1 మంత్ 2 మంత్స్‌లో సిల్వర్ ఎవ్రీ మంత్ 20-30% రిటర్న్స్. ఎవ్రీ మంత్ అంటే ఎప్పుడు ఇస్తూనే ఉంటుందా? లేదు కదా! ఒక్కసారిగా ఎప్పుడైతే స్టాక్ సిల్వర్ అనేది ఆల్మోస్ట్ 40% అండి. ఒక్క రోజు 30% పడ్డం అంటే మీరు ఎక్కడో లోన్ పెట్టుంటారు. ఇప్పుడు అది కాస్త మీరు 4,20,000 దగ్గరకు వెళ్ళింది. 4,20,000 దగ్గరకు వెళ్ళి 2,50,000కి వచ్చింది. సో ఎంత రోలర్ కోస్టర్ అండి. సో దట్ వీ హ్యాడ్ సీన్. అలానే బిట్ కాయిన్ కూడా చాలా మంది అందులోకి వెళ్ళారు. అది కూడా $70,000కి అది టచ్ అవుతుంది. ఒకవైపు స్టాక్ మార్కెట్స్ ఏమో ఇదేమవుతుంది అంటే కొంచెం నెగిటివ్గా తీసుకున్నారు ఎస్టీటీని. మార్కెట్స్ తగ్గాయి. సో ఎక్కడ చూసిన ఇన్వెస్టర్స్ ఒక 2 వీక్స్ నుంచి ఒక రకమైన ఎమోషనల్ చర్నింగ్లోనైతే ఉన్నారండి. వీ వాంటెడ్ టు అడ్రస్ దెమ్ హౌ టు రైడ్ దీస్ కైండ్ ఆఫ్ షాక్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ హ్యూజ్ వేవ్స్ని మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎలాంటివి మనం దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ ఎవ్రీ వన్. ఈ యూఫోరియా నుంచి మన ఎమోషన్స్ని అసలు ఎట్లా మనం కంట్రోల్ చేయాలి. సో ఫర్ నౌ అందరూ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? మేడం గోల్డ్ పడింది కదా, సిల్వర్ పడింది కదా, ఇప్పుడు తీసుకోమంటారా? కెన్ వి బై? అంటే కొత్తగా ఎంటర్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ ఎవరైతే బస్సు మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడానికి రెడీ అయ్యారనమాట. మేడం ఆల్మోస్ట్ తగ్గింది కదా, అంటే 1,80,000 నుంచి 1,50,000 వచ్చింది. అలానే 4,20,000 నుంచి ఆల్మోస్ట్ 2,50,000 వరకు వచ్చింది. మేడం ఇప్పుడు కొనేయమంటారా? ఇప్పుడు కొనేయమంటారా? సో హౌ టు హ్యాండిల్ దిస్ గోల్డ్ అనేది ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అంటే అప్పట్లో మనం గోల్డ్ని సేఫ్టీ హెవెన్ అని అనుకునే వాళ్ళం అండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత గోల్డ్ ఈజ్ సేఫ్, దాంట్లో రిస్క్ లేదా? రిస్క్ ఉంది. గోల్డ్లో కూడా రిస్క్ ఉంటుంది. గోల్డ్లో కూడా లాసెస్ వస్తాయా? సిల్వర్లో కూడా లాసెస్ వస్తాయా? ఇవి కూడా రిస్క్ ఫ్రీ కాదు.